హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ టు జీ వంటలు. ఇవాళ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే చికెన్ తీసేసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ కోసం అందులోకి కారం వేసుకోవాలి. అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ 1.5 స్పూన్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ పెరుగు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు మీరు ఆనియన్స్ వేసేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని అందులోకే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేయాలి. ఈ కొత్తిమీర, పుదీనా అనేది కొంచెం బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాలు అనేవి బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా టమోటాలు బాగా వేగాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ అనేది ఒక 70% ఉడికితే సరిపోతది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. చికెన్ అయితే 70% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు నేను రైస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే నార్మల్ రైసే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ రైస్‌ని జస్ట్ వాష్ చేసి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అందులోకి వాటర్ ఏసుకోవాలి. నేను ఒక కప్పు రైస్‌కి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
టేస్ట్ సరిపోయిందంటే ఇంకా విజిల్ పెట్టేసుకోవాలి. టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను దీన్ని. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.